నల్ల కోడితో బిర్యానీ, అదే కడక్నాథ్ బిర్యానీ. సో ఇవాళ ఎలా అయినా కోడిని పట్టి తినాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. ఈ కోడితో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కోడిని చంపటం అనేది కొంచెం కర్కశంగానే ఉంటుంది. మనం బతకాలి కాబట్టి సో ఇంక తప్పదు. సాధారణంగా నాటు కోడిని తినాలి అనుకున్నప్పుడు కోడిని బాగా ముందు కాల్చుకోవాలి. బాగా కాలినట్టే ఉంది, బూడిద పడుతుంది కాబట్టి శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చేద్దాం. ఒక్కోసారి మన పని మనమే చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్. బిర్యానీ కాబట్టి కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేస్తున్నాం. కట్ చేసుకున్న ముక్కలను ఒక కుండలోకి వేసుకోవాలి. ఇలా మూతి వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుంటే బాగుంటుంది. చికెన్ ముక్కల్లో కరివేపాకు, ఉప్పు, పసుపు నీళ్లు వేసుకుని మూత పెట్టి పొయ్యి మీదే పెట్టి ఉడికించాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి రోటీలో వేసుకుని దంచుకుందాం. కచ్చా పిచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఒక్కసారి చికెన్ ముక్కలు ఉడికాయో లేవో చూసుకుని పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గిన్నెలో బియ్యం తీసుకుని నానబెడదాం. కుండలో బిర్యానీ చేస్తే బాగుంటుంది, అందుకే కుండను తీసుకుంది. బిర్యానీ నెయ్యితో చేస్తే బాగుంటుంది. మంచి నెయ్యి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, బిర్యానీ ఆకు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగినప్పుడు మంచి మసాలా వాసన వస్తుంది. నానబెట్టిన బియ్యానికి సరిపడా నీళ్లు, తగినంత ఉప్పు వేసుకుని ఎసరు మరగనిద్దాం.
ఓ 5 నిమిషాల తర్వాత నీళ్లు కొద్దిగా ఉన్నాయి అనిపించుకుని ఉడికించి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. మరి కొంచెం సేపు ఉడకనిస్తే బిర్యానీ సిద్ధమవుతుంది. కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఆ వాసనకే నోరూరుతుంది. నేను పెరట్లో ఉన్న కొత్తిమీరని వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి మసాలాతో ఉడికిన కడక్నాథ్ బిర్యానీ సిద్ధం. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. నేను ఈ లోపుగా